స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 3 వాహనాల్లో వచ్చిన ఏసీబీ అధికారులు స్టేషన్లోని ఓ ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతరులెవరినీ పోలీస్ స్టేషన్లోకి ఏసీబీ అధికారులు అనుమతించడం లేదు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. డీకేటీ భూములను ఆన్లైన్లో ఎక్కించారన్న ఆరోపణలపై దాడులు జరిగాయి. సర్వేయర్ పురుషోత్తం 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో సర్వేయర్ పురుషోత్తం, తహసీల్దార్ లక్ష్మీనారాయణను అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి, డీఎస్పీ ప్రశాంతి దాడుల్లో పాల్గొన్నారు. దాన్ని ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకోవాలని మేము ఇక్కడ సబ్మిట్ చేసాం. 1,60,000-70,000 ఎంత కట్టే వాళ్ళు చేస్తాం అట్టా ఇట్టా అంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం. మామూలుగా 21 days కదా అయిపోతుందని మేము కాపీ ఇచ్చేసి వెళ్ళిపోయాం. రిజెక్ట్ అయింది. మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు. మళ్ళీ నేను సబ్మిట్ చేశాను. మళ్ళీ వచ్చి కలిశాను. అయిపోతుంది పోండి అన్నారు. మళ్ళా కాలేదు. మళ్ళా నేను ముక్కున్నాను. రెండోసారి చేసేటప్పుడు సాయిబాబా నాకు సాయం చేయండి, నేను సిద్ధికి పోయి ముక్కుని వచ్చాను. ఆ విషయం కూడా వీళ్ళు చెప్పాను. సాయిబాబా చేస్తాడని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినారు. సరే మళ్ళీ 3వ సారి సబ్మిట్ చేశాను. చేస్తే అదే వాళ్ళు కలవండి వీళ్ళు కలవాలంటే ఆ సర్వేరు కలవాలమని